దిగ్విజయంగా శుభప్రదంగా వడ్డీ పోలమాంబ కుంచమాంబ జాతర ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి జరుపుకుంటాం. మా కష్ట సుఖాలని అన్ని పోగొట్టి సంతోషంగా గ్రామాన్ని అంతా బాగా ఉంచుతుందని మా నమ్మకం. ఇది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. మా ఆనవాయితీ. నమస్తే అండి. ఇది శ్రీ వడ్డీ పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల జాతర అండి. ఇది రాజమండ్రి పరిసరాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఈరోజు 15వ రోజు సందర్శించుకుని అందరూ కూడా ఈరోజు సత్తమ్మ తల్లి మరిడమ్మ తల్లి పెడతాలని ఒక కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అందరూ కూడా సత్తమ్మ తల్లి గుడి పొలిమేరలో ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాలు సమర్పించుకుని వస్తున్నామండి. అదే కార్యక్రమం ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగవండి. ఇది ఒక్కటే బాగా హైలైట్ అవుతాయి. ప్రతి 3 ఇయర్స్కి వచ్చే ఒక జాతర అండి. చాలా ఆనందం అనిపిస్తుంది. దగ్గరలో ఒక 20,000 to 30,000 మెంబర్స్ వస్తారండి. బయట ఊర్ల నుంచి కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ఇది బాగా ఎక్కడ కూడా ఇంతలా జరగడం నేనైతే చూడలేదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇందులో పాల్గొనడం. నా పేరు దీపిక సౌమ్య మాడుగుల అండి. నా పేరు అన్నపూర్ణ. ఇక్కడ మా సత్తమ్మ తల్లి మరిడమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడైతే అందరూ. నా పేరు భవానీశ్వరి. నేను రాజమండ్రిలో ఉన్నాను. ఇక్కడ అక్క చెల్లెల జాతర కుంచమాంబ పోలమాంబ తల్లి జాతర జరుగుతుంది. ఇక్కడ నుంచి బోనాలు సత్తమ్మ తల్లిని తీసుకువెళ్తున్నాము. దాదాపు 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. మా కుంచమాంబ పోలమాంబ తల్లి జాతర అంటే మామూలుగా ఉండదు. మరి ఎక్కడ చూడలేదు. మా సాంప్రదాయం అంటే మరి ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళు సాంప్రదాయాన్ని గౌరవించాలి, సాంప్రదాయంగా ఉండాలి. నా పేరు భవానీశ్వరి.
వచ్చాం. ఎలా ఉంది జాతర? బాగానే ఉందండి జాతర. ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది? ఇదే 4 ఏళ్ళకి ఒకసారి జరిగింది. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి. ఎన్ని రోజులు జరుగుతుందమ్మా? 45 రోజుల పండగ అండి. ఎక్కడెక్కడ ప్రతి ఊరు నుంచి వస్తారు, ప్రతి గ్రామం నుంచి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు. మా ఊరు నుంచి సగం మంది వచ్చారండి. 20,000 మంది ఉంటారు. 25 మంది అంటే 50 మంది పైనే ఉంటారు. విజయనగరం పండగ అయితే బాగా జరుగుతుంది. పండగనే వచ్చాం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగా జరుగుతుంది. సుమారు ఎంతమంది ఉంటారు? ఈ ఊరి నుంచి ఎంతమంది వచ్చారు? వచ్చాం మా మర్దాలు, మేము, మా తోటికోడలు అందరూ వచ్చాం.